పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరిలో వరద నీరు పోటెత్తుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. పోలవరం స్పిల్వే వద్ద నీటి మట్టం 26.69 మీటర్లకు చేరింది. ఎగువ కాపర్ డ్యాం వద్ద 26.80 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు స్పిల్వేలోని 48 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. స్పిల్ ఛానల్లో ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. పనులు రవాణా కోసం వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ప్రవాహ ఉధృతికి ఐరన్ తూరలు కొట్టుకుపోయాయి. పైపులు కొట్టుకు వెళ్లాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలతో ప్రస్తుతం గోదావరికి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉరకలెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 26.690 మీటర్లకు నీటి మట్టం చేరుకోవడంతో మొత్తం 48 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీరంతా కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే మీదుగా దిగువకు ప్రవహిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అటు స్పిల్ ఛానల్ గుండా కూడా దిగువకు వెళ్తున్నటువంటి నీరు తిరిగి గోదావరి సహజ ప్రవాహంలో కలిసే విధంగా కూడా కిందకి వెళ్తుంది. అయితే పోలవరం ప్రాజెక్టు పనులు ఇంకా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో పోలవరం ప్రాజెక్టుకు పనులకు సంబంధించి రవాణా కోసం ఏర్పాటు చేసినటువంటి మట్టి రోడ్డు, తాత్కాలిక రోడ్డు ఏదైతే ఉందో అది ఈ ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయి గండిపడినటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తున్నాం దృశ్యాలు. ఏదైతే రామయ్యపేట ఆలయం వద్దకు వెళ్లేటువంటి మార్గ మధ్యంలో అక్కడ పోలవరం ప్రాజెక్టు దిగువ స్పిల్ ఛానల్ ప్రాంతానికి లారీలు నిత్యం కూడా వందలాదిగా వెళ్తూ ఉంటాయి ఈ మార్గంలోనే. అయితే ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి మట్టి రోడ్డు దాదాపు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోవడమే కాకుండా కింద ఏర్పాటు చేసినటువంటి తోరలు, ఐరన్ తోరలు ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ చోటు చేసుకుంది. అయితే ఈ ఏడాది తొలి సీజన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో తొలిసారి పెద్ద ఎత్తున కూడా గోదావరికి వరద వచ్చింది. ఆ నీరంతా కూడా వచ్చి చేరుతోంది. ఇది ఇంకా ప్రవాహం పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మరోవైపు ప్రాజెక్టు పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు డయాఫ్రమ్ వాల్ ఇప్పటికే పూర్తయింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణానికి సంబంధించి కూడా పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే డీవాటరింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈసీఆర్ఎఫ్ డ్యాం, ప్రధాన డ్యాం ఏదైతే ఉందో ఆ డ్యాం కు సంబంధించి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండే విధంగా అటు ఇరిగేషన్ అధికారులు కానీ, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి కానీ ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తూ ఈ పోలవరం ప్రాజెక్టు పనులను ఎట్టి పరిస్థితుల్లో 2027 జూన్ కల్లా పూర్తి చేసే దిశగా కూడా ముందుకు అడుగులు వేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కేంద్రం నుంచి కూడా దఫదఫాలుగా నిధులు విడుదల కావడం అనేది కూడా జరుగుతున్న తరుణంలో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే మనం చూస్తున్నాం ఇప్పటికే స్పిల్వే పూర్తయిపోయింది, అలాగే డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. ప్రధానంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా పుష్కరాల లోపే పూర్తి చేస్తామని చెప్తున్న దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం అయితే జరుగుతుంది. అయితే నిర్వాసితులకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ వరదలు వస్తున్నటువంటి తరుణంలో మరోసారి ముంపుకు గురవుతామనేటువంటి భయాందోళన నిర్వాసితుల్లో ఉంది. ప్రధానంగా 7 మండలాల నిర్వాసితులకు సంబంధించి కూడా అక్కడ నిర్వాసితులకు ఆరండారి కాలనీలు ఇంకా పూర్తిగా జరగలేదు నిర్మాణం. అక్కడ వారికి ఇవ్వాల్సిన పరిహారం కూడా జరగలేదు. విడతల వారి ఇస్తున్నప్పటికీ కూడా తొలి దశలో ఉన్న వారికే ఇంకా పరిహారం పూర్తిగా ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే తమకు ఆ పరిహారం ఇచ్చి ఊళ్ళు ఖాళీ చేయించి పునరావాస ప్రాంతాలకు తరలించాలనేది కూడా నిర్వాసితుల నుంచి ఆవేదన అయితే ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సీజన్ కూడా గోదావరి వరదల ప్రభావం, ఎగువ కాపర్ డ్యాం బ్యాక్ వాటర్ ప్రభావంతో ముంపు ప్రాంతాలకు మరోసారి తప్పదనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే గోదావరి తీరంలో ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ నుంచి.